తిరుపతి నుంచి తిరుమల వెళ్ళడానికి ఒక టోల్ గేట్ ఉంటుంది. అక్కడే మనం తెచ్చుకున్న లగేజ్ అంతా చెక్ చేస్తారు. లగేజ్ అంతా స్కాన్ చేసిన తర్వాత మనం వచ్చిన వెహికల్ కూడా కంప్లీట్ గా చెక్ చేసి ముందుకు పంపిస్తారు. రెండు చెకింగ్ అయిపోయిన తర్వాత లగేజ్ అంతా కార్ లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఎక్కువగా లగేజ్ లేకుండా చూసుకోండి ఇఫ్ మీరు కనుక పిల్లలతో వెళ్తే. అది అయిపోయిన తర్వాత తిరుమలకి వెళ్ళడానికి ఘాట్ రోడ్ ఉంటుంది మొత్తం. ప్రైవేట్ వెహికల్స్ అయితే మాత్రం పర్ఫెక్ట్ డ్రైవింగ్ వస్తేనే వెళ్ళమంటా నేనైతే. తిరుమలకి రీచ్ అవ్వడానికి ఆల్మోస్ట్ 45 మినిట్స్ పడుతుంది. చాలా స్టీప్ టర్న్స్ ఉంటాయి రోడ్ లో. అక్కడ టాక్సీ వాళ్ళు అయితే ఆ రోడ్ లో కూడా ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్తారు. డ్రైవ్ ఓకే లేని వాళ్ళకి బస్సెస్ కూడా ఉంటాయి, అలా అయినా వెళ్ళొచ్చు. తిరుమల ఎంటర్ అయిన తర్వాత సుభదం ఎంట్రన్స్ అని మ్యాప్స్ లో పెట్టుకొని లొకేషన్ రీచ్ అవ్వండి. లోపలికి వెళ్లే ముందే బేబీ ఎసెన్షియల్స్ మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్ళండి. ఒక వెట్ వైప్స్, 2 డైపర్స్, వాటర్ సిప్పర్, ఒక టవల్, ఒక డ్రెస్ అలా పెట్టుకోండి. అండ్ స్పేర్ గా ఒక బనానా పెట్టుకుంటే బెటర్. బేబీకి ఆకలిస్తే వెంటనే ఫీడ్ చేయొచ్చు. ఎందుకంటే వన్స్ ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఎగ్జిట్ అప్పుడే బయటకు వస్తాం మనం. మీరు లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా బేబీ బర్త్ సర్టిఫికేట్ అండ్ పేరెంట్స్ ఆధార్ కార్డ్స్ మాత్రం కంపల్సరీ. అండ్ బేబీకి ఎవరైనా సిబ్లింగ్స్ ఉంటే అలో చేస్తారు. ఇంకా ఫ్యామిలీ రిలేటివ్స్ వాళ్ళని అయితే అస్సలు అలో చేయరు అక్కడ. లోపలికి వెళ్ళిన తర్వాత మీ ఫోన్స్ అవన్నీ పెట్టుకోవడానికి ఒక లాకర్ ఇస్తారు. అక్కడ అన్ని పెట్టేసుకొని ఓన్లీ బేబీ ఎసెన్షియల్స్ మాత్రం ఒక చిన్న బ్యాగ్ లో పెట్టుకొని మీతో పాటు తీసుకెళ్ళండి. మాకైతే ఒక 1.5 hour పట్టింది దర్శనానికి. సమ్మర్ హాలిడేస్ కాబట్టి రష్ చాలా. దర్శనం అయిన తర్వాత లడ్డు కలెక్ట్ చేసుకొని మళ్ళీ సుభదం లాకర్స్ దగ్గరకు వచ్చేసి మీ ఫోన్స్ కలెక్ట్ చేసుకోవచ్చు. టెంపుల్ లోపల ఫోన్ అలో లేదు కాబట్టి నేను తీసిన ర్యాండమ్ క్లిప్స్ నుంచే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను వాయిస్ ఓవర్ ద్వారా ఇస్తున్నా. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఒక్కరికి యూజ్ అని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. ఎందుకంటే అక్కడికి వెళ్లే ముందు నాకు కూడా ఈ డీటెయిల్స్ ఏవి తెలియదు. అట్లీస్ట్ వెళ్లే వాళ్ళకి వీడియో హెల్ప్ అవుతుంది అనుకున్నా. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేషన్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఎస్ అని కమెంట్ చేయండి.